అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్। ఈరోజు మన వీడియోలో ఆలు బెంగన్ కా భర్తా। ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చపాతీ తినని వాళ్ళు కూడా ఆలు బెంగన్ కా భర్తా రెసిపీ చేసుకొని తింటే చపాతీ కూడా చాలా ఇష్టంగా తింటారు। అందుకోసం మీరు ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి। లేట్ చేయకుండా ఈ ఆలు బెంగన్ కా భర్తా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం। ఈ ఆలు బెంగన్ కా భర్తా కోసం కావాల్సిన పదార్థాలు 5 లేదా 6 వరకు పచ్చిమిర్చి తీసుకోండి। అలాగే ఎల్లుల్లి రెబ్బలు 6 నుంచి 8 వరకు పొట్టు తీసుకోవాలి। మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ 2 టమాటా, ఒక పెద్ద నల్ల వంకాయ తీసుకోవాలి। అలాగే ఆలు మీడియం సైజు ఆలు 2, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర। ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఆలు పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం। ఆలు తొక్క తీసేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఈ విధంగా మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో ఒక సైడ్కి వేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, కొంచెం కొత్తిమీర, అలాగే టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ నల్ల వంకాయ మాత్రం మీడియం సైజులో వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి। అలాగే పచ్చిమిర్చి మాత్రం ఇదే విధంగా ఉండనివ్వండి। తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి। ఇంగ్రీడియంట్స్ మాత్రం ఈ విధంగా నేను చెప్పిన విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। మనకు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఈ బంగాళాదుంప ముక్కలు మెత్తపడి మనకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। మీరు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇలా మీరు కలుపుతూ ఉండండి। ఈ బంగాళాదుంపలు మెత్తపడి మంచిగా వేగే వరకు వేయించుకోండి। 2-3 మినిట్స్ తర్వాత మనకు బంగాళాదుంప ముక్కలు ఈ విధంగా మెత్తపడి లైట్ గోధుమ కలరు వరకు ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు తక్కువ మంటలో పెట్టుకొని ఈ బంగాళాదుంప ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పెద్ద నల్ల వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి। అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మనకి ఈ వంకాయ ముక్కలు మెత్తపడేంత వరకు మీరు అడుగనేది అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలను పూర్తిగా ఉడికేంత వరకు వేయించుకోవాలి। 4 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాం। చూడండి, వంకాయ మనకు ఇంకా పూర్తిగా మెత్తపడలేదు, ఇంకాస్త సమయం వరకు మంట తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని మీరు ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయ ముక్కలు పూర్తిగా మెత్తపడేంత వరకు ఇదే విధంగా వేయించుకోవాలి। పచ్చిమిర్చి, వంకాయ, వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి। ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల పైన ఉన్న ఈ తొక్కుని పూర్తిగా తీసేయాలి। అలాగే మనం మ్యాష్ చేస్తుంటే ఈ పచ్చిమిర్చి తొక్కు అనేది సపరేట్ అవుతుంది। ఆ సపరేట్ అయిన ఈ పచ్చిమిర్చి తొక్కును కూడా మెత్తగా మ్యాష్ చేస్తూ సపరేట్ క్లీన్ చేసి ఈ తొక్కు అనేది తీసేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మెత్తగా మ్యాష్ అనేది చేసుకుందాం। ఇప్పుడు చూడండి, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులో ఉన్న మిర్చి తొక్కు అలాగే వంకాయ తొక్కు అనేది సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి।
తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మీరు మంట మీడియంలో ఉంచి కలుపుతూ జస్ట్ ఇవి గోధుమ రంగు వచ్చేంత వరకు ఈ ఆనియన్ని వేయించుకోవాలి. ఆనియన్ మనకి ఈ విధంగా లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట మీడియంలో పెట్టి ఇప్పుడు ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు మీరు ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. ఈ టమాటా ముక్కలు అనేవి మనకు చాలా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని మీరు ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. టమాటా ముక్కలు మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే వంకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లితో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. మరియు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ ఆలు బెంగన్ కా భర్తాకి పట్టేలాగా మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత వేసుకొని ఉడికించుకోండి. రెసిపీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా ఆలు బెంగన్ కా భర్తా రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.